హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేస్టర్ మీడియా. యన్న సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు సుత్తివేలు. ఆ రోజుల్లోనే తనదైన డైలాగ్స్తో పంచులతో నవ్వులు పూయించాడు సుత్తివేలు. ఆయన సినిమాలు సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. పెద్ద పెద్ద హీరోల సినిమాలో ఆయన కామెడీ ట్రాక్ సెపరేట్ గా ఉంటుంది. సుత్తివేలు కామెడీ కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉండేవారు. ఆయన సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సుత్తివేలు భార్య లక్ష్మీ రాజ్యం ఆయన జ్ఞాపకాలను చివరి రోజులను పంచుకున్నారు. సుత్తివేలు గారి అసలు పేరు కేఎల్ఎన్ నరసింహారావు. చిన్నతనంలో ఆయన చాలా సన్నగా చురుగ్గా ఉండేవారని, అల్లరి ఎక్కువగా చేసేవారని లక్ష్మీరాజ్యం తెలిపారు. ఆయన తండ్రి అల్లరిని కంట్రోల్ చేయడానికి ఆయన్ను తాటాకు బుట్టలో కూర్చోపెట్టి వేలాడి తీసేవారట. దీనితో పక్కంటి వారు ఆయన్ను వేలు అని పిలవడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలోకి వచ్చాక దర్శకుడు జంధ్యాల గారు ఆయనకు సుత్తివేలు అనే పేరు పెట్టారని ఆమె అన్నారు. ఈ పేరుతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారని లక్ష్మీరాజ్యం తెలిపారు. ఉదయం స్నానం చేసి పూజ, విష్ణు సహస్రనామం పూర్తయిన తర్వాతే ఏదైనా తినేవారట. బయట ఆహారం తినడానికి అసలు ఇష్టపడేవారు కాదు. షూటింగ్లకు వెళ్ళినా కూడా ఇంటి నుంచే పచ్చళ్ళు పొడులతో సహా ఆహారాన్ని తీసుకువెళ్లేవారని లక్ష్మీరాజ్యం తెలిపారు. శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులు సైతం ఆయన పచ్చళ్ళను పొడులను ఎంతగానో ఇష్టపడేవారని, వాటి గురించి తరచుగా అడిగేవారని లక్ష్మీరాజ్యం గుర్తు చేసుకున్నారు. సుత్తివేలు గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో నుంచే తమ ఆహారాన్ని చేసుకుని వెళ్ళేవారని ఆమె అన్నారు. సుత్తివేలు గారు 66 ఏళ్ల వయసులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 2012లో ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలో మరణించారు. ఆయన మరణించిన రోజు రాత్రి మామూలుగానే భోజనం చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి మరుసటి రోజు భీమవరంలో నాటక ప్రదర్శనల కోసం ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారని లక్ష్మీరాజ్యం గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త ఆలస్యంగా బయటకు తెలియడంతో చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు చివరి చూపు చూసుకోలేకపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తమకు బంధువని దాసరి నారాయణరావు సుత్తివేలు మరణానంతరం ఆయన కుమారుడికి అండగా నిలిచారని, అదేవిధంగా బాలకృష్ణతో సుత్తివేలు గారికి ప్రత్యేక అనుబంధం ఉండేదని, బాలకృష్ణ తమ పిల్లలను కూడా ఆప్యాయంగా పలకరించేవారని లక్ష్మీరాజ్యం వివరించారు.